ఓ గొర్రెల కాపరి ప్రభుత్వ భూమిని దాదాపు 1950 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాడు. అవును, మీరు వింటుంది నిజమే. రాయదుర్గం షేక్పేట మండలంలోని రాయదుర్గం దర్గా సమీపంలో సర్వే నెంబర్ 5/2లో ఉన్నటువంటి వందల ఎకరాలు గతంలో గొర్రెల కాపర్లు గొర్రెలను మేపుకునేందుకు వెళ్ళేవారు. అయితే కొంతమంది పిల్లలు కూడా అక్కడ సరదాగా క్రికెట్ కూడా ఆడుకునేవారు. అయితే కొద్ది రోజుల తర్వాత అక్కడ ఓ ప్రహరీ గోడ వెలిసింది. ఇదేంటని అనుమానం వచ్చిన ఆ గొర్రెల కాపరి ఇది ప్రభుత్వ భూమి కదా, ఎందుకు ఇలా కబ్జా అయిందంటూ ఒక వ్యక్తికి చెప్పడం, ఆ వ్యక్తి హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకురావడంతో ఒకసారిగా ఆ వందల కోట్ల విలువైన భూమిని కాపాడగలిగారు. ఆ స్టోరీ ఏంటో మీకు ఈసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. దాదాపు 1950 కోట్ల విలువైన భూమిని కాపాడాడు. ప్రభుత్వ స్థలంలో గొర్రెలు మేపుకున్న కుటుంబం 39 ఎకరాలు కబ్జా చేసిన అక్రమార్కులు నీటి వనరుల్ని చెరబెట్టి గొర్రెల్ని రానియని వైనమంటూ ఈ కథనం సారాంశం. ఈ అంశంపై హైడ్రాకు ఫిర్యాదు, క్షేత్రస్థాయి పరిశీలనలో నార్నే ఆక్రమణ వెలుగులోకి, రాయదుర్గం కూల్చివేతల వెనుక ఆసక్తికర కోణం అంటూ ఉంది. మీరు ఈ ప్రహరిని కూల్చివేస్తున్న బొమ్మ చూడొచ్చు ఒకసారి. అలాగే స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రభుత్వ స్థలం అక్కడ మనకు కనబడుతుంది. సో షేక్పేట మండలం రాయదుర్గం సమీపంలోని సర్వే నెంబర్ 5/2లో ఉన్న వందల కోట్ల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందన్న విషయం కూడా హైడ్రా అధికారులకు ఓ గొర్రెల కాపరి ద్వారానే తెలిసింది. అంటే ఇది ఎందుకు చెప్పారంటే, జమ్మూ కాశ్మీర్లో కార్గిల్లో పాకిస్తాన్ బలగాలు ఎట్లా చొచ్చుకొచ్చాయని గొర్రెల కాపరి ద్వారా తెలిసిందో, ఇప్పుడు ఈ ప్రభుత్వ భూమి కూడా అలాగే తెలిసిందని చెప్తున్నారు. సో ఈ ప్రాంతంలోని నార్నే ఎస్టేట్ సంస్థ నిర్మించిన ప్రహరిని శనివారం హైడ్రా అధికారులు కూల్చివేశారు. దాదాపు 1950 కోట్ల విలువైన 39 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా కూరల నుంచి విడిపించారు. మరొక 104 ఎకరాలను స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. 1000 కోట్ల విలువైన స్థలాన్ని నిరక్షరాస్యుడైన ఓ గొర్రెల కాపరి ఎలా కాపాడారో ఇక్కడ చెప్తున్నారు. సో దర్గా సమీపంలో 147 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న సాఫ్ట్వేర్ సిటీకి ఆనుకొని ఉండే ఈ ప్రాంతంలో దాదాపు ఎకరం 50 కోట్లకు తక్కువ లేదు. సర్వే నెంబరు 5/2లో ఖాళీ స్థలంతో పాటు ఓ చెరువు కూడా ఉండేది. దీంతో సంచార జీవులైన గొర్రెల కాపర్లు కొన్నేళ్ల పాటు అక్కడే తమ జీవాలను మేపుకుంటున్నారు. అలాంటి ఓ కుటుంబం ప్రస్తుతం లంగర్ హౌస్ ప్రాంతంలో నివసిస్తుంది. ఆ కుటుంబానికి చెందిన యువకుడు గతంలో స్నేహితులతో కలిసి దర్గా సమీపంలో క్రికెట్ ఆడేవాడు. తల్లిదండ్రులకు చేదోడు వాదడుగా ఉంటూ అప్పుడప్పుడు గొర్రెలను మేత కోసం ఆ స్థలంలోకి తీసుకెళ్లేవాడు. మేత మేసినప్పుడు దాహం వేసిన గొర్రెలు అక్కడే ఉన్న చెరువులో వెళ్ళి నీళ్ళు తాగేవి. సో ఈ రకంగా ఈ కుటుంబం లంగర్ హౌస్ ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ ఆ యువకుడు అప్పుడప్పుడు గొర్రెలు తీసుకొని దర్గాకు వస్తున్నవాడు. ఈ స్థలాన్ని ఆక్రమించి కొంతమేర ప్రహారీ నిర్మించారు నార్నే ఎస్టేట్ సంస్థ. ఈ ప్రాంతంలో సెక్యూరిటీ గార్డులను కూడా ఏర్పాటు చేశారు. చెరువు పూర్తి చేయడంతో పాటు దానికి నీరందించే నాళాల్లో మట్టి వేశారు. ఈ విషయం వెలుగులోకి రాలేదు కొన్ని రోజుల దాకా. అయితే ఇటీవల గొర్రెలతో ఆ ప్రాంతాన్ని వెళ్ళిన యువకునికి సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు. గొర్రెలకు మేత నీరు అందకుండా చేస్తున్నారు. తాము క్రికెట్ ఆడుకున్న స్థలాన్ని, తమ జీవాల ఆకలి దాహం తీర్చిన ప్రభుత్వ స్థలాన్ని ఎవరో ఆక్రమించారని గుర్తించాడు. మీడియా ద్వారా హైడ్రా విషయం తెలుసుకున్న అతడు పరిచయస్తుడితో ఒక కాగితంపై ఆంగ్లంలో ఫిర్యాదు రాయించాడు. దీన్ని హైడ్రా ప్రధాన కార్యాలయంలో ఇన్వార్డ్లో ఇచ్చి వచ్చాడు. సో ఆ రకంగా ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. ఈ లేఖ హైడ్రాలో విధులు నిర్వర్తిస్తున్న ఇన్స్పెక్టర్ రాజశేఖర్ వద్ద చేరింది. ఫిర్యాదుతో ఎలాంటి ఎన్క్లోజర్ లేకపోయినా ఆయన సీరియస్గా తీసుకున్నారు. అదనపు సమాచారం కోసం లేఖలో ఉన్న నంబర్ ఆధారంగా యువకుడికి ఫోన్ చేశాడు. పూర్తి వివరాలు చెప్పలేకపోయినా ప్రభుత్వ స్థలం కబ్జాపై ప్రాథమిక అంశాలు మాత్రం తెలియజేశాడు. దీంతో అప్రమత్తమైన రాజశేఖర్ కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయా శాఖలతో సంప్రదింపులు, క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా పూర్తి విషయం తెలుసుకోవాలని రంగనాథ్ సూచించారు. దీనికోసం ఆయనే స్వయంగా వెళ్ళి దర్గా వద్ద ఉన్న భూమిని పరిశీలించడంతో రెవెన్యూ రికార్డులు పరిశీలించాడు. ఫలితంగా నార్నే ఎస్టేట్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టు వెలుగులోకి వచ్చింది. సో ఈ రకంగా ఈ స్థలంపై ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఉన్నట్టు బోర్డులు ఉన్నప్పటికీ క్రయ విక్రయాలు జరుగుతున్నట్టు తెలుసుకున్నారు. ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి ఉంటే సంప్రదించాలంటూ కొన్ని ఫోన్ నంబర్లతో కూడిన బోర్డుల్ని గుర్తించారు. అక్కడ నార్నే ఎస్టేట్ సంస్థ అనుమతి లేని లేఅవుట్ వేయడంతో రహదారులు నిర్మిస్తున్నట్టు, చెరువును కూడా కబ్జా చేసి ప్లాట్లుగా అమ్ముతున్నట్టు తేల్చారు. సో 39 ఎకరాలకు సంబంధించిన ప్రహరిని హైడ్రా కూల్చివేసింది. అక్కడ ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది. ఆక్రమణదారులపై రాయదుర్గం ఠాణాలో హైడ్రా అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేయించారు. ఆ చుట్టుపక్కల ఉన్న మరో 104 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కబ్జా కూరల నుంచి విడిపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సో ఇది ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్రహరిని కూల్చివేస్తున్నారు. ఈ రకంగా దాదాపు 1950 కోట్ల విలువైన భూమిని అయితే కాపాడగలిగారు ఒక గొర్రెల కాపరి. అతను ఆడుకునే స్థలం, అలాగే ఆ గొర్రెల్ని మేతకు నీళ్ళకు తీసుకొచ్చే స్థలం, ఆ రకంగా కబ్జా కూరల నుంచి బయటపడింది. 39 ఎకరాలకైతే విముక్తి. మరొక 104 ఎకరాలకు కూడా చుట్టుపక్కల వంటి పరిసర ప్రాంతాలను కూడా, మరి ఇది సాక్షాత్తు అక్కడ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఉంటుంది, దగ్గరలోనే పక్కనే ఆ బిల్డింగ్ పక్కనే ఇది ఉంటుంది. ఆ రకంగా ఎప్పుడు ఉండే భూమిని
ఆ గొర్రెల కాపరి ఇప్పుడు కాపాడంతో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిజంగా నిరక్షరాస్యుడైన ఒక ప్రభుత్వ భూమిని కబ్జా కుర్రల నుంచి కాపాడగలిగాడంటూ అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.